ఏపీలో వైసీపీకి గడ్డు కాలం నడుస్తోంది. రాజకీయంగా చూస్తే అస్సలు కలిసి రావడం లేదు. ఒకవైపు నేతలందరూ వరుసబెట్టి కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. మరోవైపు కేసుల మీద కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఇక రెడ్ బుక్లో నెక్స్ట్ ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఈసారి ఒక్కరు కాదు, ఇద్దరు అని తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు మాజీ మంత్రి రోజా కాక మరొకరు కొడాలి నాని అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సైలెంట్గా ఉన్న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి టీడీపీ అధినాయకత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అస్సలు వదిలిపెట్టేది ఉండదని అంటున్నారు. అన్ని వివరాలు రెడ్ బుక్లో ఉన్నాయని, దాని ప్రకారం అలా పనిచేసుకొని పోతారని అంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. ఆయన మీద బలమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. బెయిల్ రావడానికి చాలా టైం పడుతుందని తెలుస్తోంది. ఇక పోసాని కృష్ణమురళి విషయంలోనూ ఇలాగే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై దాదాపు 17 కేసులు నమోదవడంతో ఆయన్ను ఏపీలోని అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇక ఈ ఇద్దరి తర్వాత ఎవరు అంటే వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారే మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజా. ఈ ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని, జనసేనను టార్గెట్ చేసుకుని హాట్ కామెంట్స్ చేశారు. కొడాలి నాని అయితే పార్టీ ఓడిన తర్వాత గత 9 నెలలుగా సైలెంట్గానే ఉన్నారు. అసలు ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదని అంటున్నారు. కొడాలి నాని ఈ మధ్య వంశీని అరెస్టు చేసినప్పుడు జగన్ ములాఖత్కు వెళితే ఆయనతో పాటు కనిపించారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆచూకీ లేదు. అయితే గత 5 ఏళ్లలో చంద్రబాబు, లోకేష్ టార్గెట్గా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. అవన్నీ లోకేష్ తన రెడ్ బుక్లో నోట్ చేసుకున్నారని ప్రకటించారు. దీంతో దాదాపు పోసానిపై పెట్టిన లాంటి కేసుల్ని కొడాలి నానిపై కూడా పెట్టడానికి కూటమి ప్రభుత్వం రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయనపై కొన్ని కేసులున్నాయి. త్వరలోనే మరికొన్ని కేసులు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కేసులు కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా పీటీ వారెంట్లు ఇస్తూ పెడితే ఆయనకు కూడా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఇక గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజాపై ఇప్పటికే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది టీడీపీ నేతలు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో రోజా అవకతవకలు పాల్పడ్డారంటూ విమర్శిస్తున్నారు. దీనిపై ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. త్వరలోనే ఆమె చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీ నుంచి యాక్టివ్గా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్న 2-3 నేతల్లో రోజా కూడా ఒకరు. తనపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందంటూ రోజా ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా మీద అనుచిత వ్యాఖ్యలతో పాటు అవినీతికి సంబంధించి కేసులుండొచ్చని అంటున్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలుండడంతో దానిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇలాంటి నోటి దురుసు నేతల వల్లనే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, అలాంటి వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు వైసీపీ నేతలు. వంశీ, కొడాలి, రోజా లాంటి వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వల్లనే పార్టీకి ఘోరమైన డ్యామేజ్ జరిగిందని ఫైర్ అవుతున్నారు. వంశీ, నానితో వైసీపీకి ఎంత నష్టం జరిగిందో రోజా వల్ల కూడా అంతే నష్టం జరిగిందని అంటున్నారు ఆ పార్టీ నేత వాసుపల్లి గణేష్. రోజాను పార్టీ నుంచి బయటకు పంపేయకపోయినా ఆమెను వీలైనంత వరకు మాట్లాడకుండా చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ మహిళ ఉండి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అసహ్యాన్ని పెంచేలా ఉంటాయని అంటున్నారు. అధికార పార్టీగా ఉన్నప్పుడు వైసీపీ బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి బూతుల పార్టీగా మారిపోయింది. తమను ఎవ్వరూ ఏమీ అనలేరని, తాము మాత్రం బూతులు తిట్టొచ్చని రెచ్చిపోయారు. కానీ ఓట్లు వేసే సామాన్య ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించలేదు. ఎంతోమంది క్యాడర్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా వాళ్ళు మారలేదు. జగన్కు ఇష్టం కాబట్టి ఇలా మాట్లాడుతున్నామని, అలా మాట్లాడితేనే తమకు పదవులు వస్తాయని అనుకున్నారు. కానీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో గత 5 ఏళ్లు చేసిన పాపం ఇప్పుడు శాపంలా పట్టి పీడిస్తోందని అంటున్నారు. వంశీ, పోసాని అరెస్టు తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఏపీ రాజకీయ వాతావరణం మళ్లీ ప్రకంపనలు పుట్టించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఒక్కరు కాదు, ఇద్దరని అంటున్నారు. ఒకరు కొడాలి నాని అయితే మరొకరు రోజా అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.